హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సీఈఓ 34వ భాగాన్ని వినేద్దాం. కీర్తికి అని ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా చెప్పాడు అభయ్. అంత తొందరగా ఒప్పుకుంటారని ఎదురు చూడని ముగ్గురు ఆశ్చర్యపోయారు. అప్పుడే అఖిల్ ఏదో ఫైల్ మర్చిపోయాడని ఇంటికొస్తాడు. అందరూ హాల్లో ఉండడం చూసి ఏమైంది, ఎందుకు అందరూ అలా ఉన్నారు అని అడిగాడు. నాకు ఆ కీర్తిని పెళ్లి చేయడం ఇష్టం లేదభి అంది సత్య ఇంకా మనసులో దాచిపెట్టుకోలేక. అఖిల్ ఆ మాటకి షాక్ అవుతూ అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఎందుకు అంటూ అడుగుతుండగానే నువ్వు ఆగఖిల్ అన్నాడు అభయ్. అఖిల్ సైలెంట్ అయ్యాడు. అభి ఏంటిదంతా, ఆ అమ్మాయికి ఎందుకు చంపేంత శత్రువులు ఉన్నారు, అసలు ఈ విషయం తెలిసి నువ్వెలా ప్రేమించావు, లేదా ప్రేమించాక తెలిసిందా, నీకు అసలు నీ ఆలోచనలు ఏంటో మాకు తెలిస్తేనే కదా, లేదా మాకు కంగారుగా ఉంటుంది అన్నాడు అభిరామ్. డాడీ అన్నీ చెప్తాను, మీకు పెళ్లికి ముందే ఈ విషయాలన్నీ తెలిస్తే మంచిదే, మీరు కంగారు పడకుండా నిదానంగా ఉండండి అన్నాడు. హిమజాకి ఆల్రెడీ తెలిసిన అబ్బాయి వీళ్ళకి నిజమే చెప్తాడా లేదా దాస్తాడా అని చూస్తూ ఉంది. సత్య అభిరామ్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు. అబ్బాయి గట్టిగా శ్వాస తీసుకుని కీర్తికి కాలేజీలో అంటూ మొదలుపెట్టాడు. కీర్తితో వంశీ జరిగిన గొడవ నుంచి, వంశీ తన నాన్న చనిపోవడం, ఐశ్వర్య ఇప్పుడు కీర్తిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది అని మొత్తం చెప్తాడు అబ్బాయి. అఖిల్ హిమజలకు కూడా ఇప్పుడే ఐశ్వర్య చంపడానికి ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. ఎంత ప్రమాదంలో ఉండి మరి నువ్వెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు బాబు అని అభిరామ్ అడిగారు. ఐశ్వర్యకి చిన్న పాప ఉంది డాడీ, తన మీద కంప్లైంట్ ఇచ్చి తనకి అమ్మని దూరం చేయలేను. అంతేకాదు అసలు ఇంతవరకు ఐశ్వర్య అనే కీర్తిని చంపడానికి ప్రయత్నం చేస్తుందని పర్టికులర్గా సాక్ష్యాలు లేవు, అందుకే. కానీ అన్అఫిషియల్గా రాజ్ని చేసుకోమని చెప్తున్నాను. వాడు ఇంటర్లో నాకు శ్రీకి బెస్ట్ ఫ్రెండే, వాడు హెల్ప్ చేస్తున్నాడు. ఎంత ప్రమాదకరమైన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎలా ప్రశాంతంగా ఉంటుంది అభి. ఇప్పుడే నీ ప్రాణాల మీదకి వచ్చింది. దేవుడి దయ వల్ల నీకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ ఏమైనా జరుగుంటే మా పరిస్థితి ఏంటి? నిన్న లేక మొన్న పరిచయమైన అమ్మాయి గురించి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఈ కీర్తి కాకపోతే ఇంకో అమ్మాయి ఖచ్చితంగా ఇంతకంటే బాగుండే అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది. దయచేసి నేను చెప్పేది విను అభి, ఈ పెళ్ళొద్దు ఆపే అంటూ ఉండగానే సత్య అమ్మా, కీర్తి కాకపోతే నా జీవితంలోకి ఇంకొక అమ్మాయి రాదు. ఏమన్నావు? నిన్న లేక మొన్న పరిచయం అయిందా? కాదు, కానే కాదు. అప్పటికే అభయ్ కళ్ళలో కన్నీళ్లు చేరుకున్నాయి. అభి అన్నాడు అఖిల్. లేదఖిల్, వీరికి నిజం తెలియాలి, కీర్తి గురించి ఇంకో నిజం తెలియాలి, అసలు నిజం తెలియాలి, లేకపోతే నా అమ్ముకి ఇంట్లో ప్రశాంతత ఉండదు. అమ్మునా? అమ్ము ఏంటభి అంది హిమజ. నీకు పిచ్చి పట్టిందభి, అందుకే అమ్ము అమ్ము అంటూ ప్రాణాలు తీసుకోబోతున్నా. నీ ప్రాణాలు కూడా వదిలేసి వెళ్ళు, వెళ్ళి పైన ఉన్న అమ్ముని కలుసుకో అంటూ సత్య తన కోపాన్ని ప్రదర్శిస్తుంది. అవునబ్బి, కీర్తి అమ్ము పోలికలతో ఉందని మాకు తెలుసు, కానీ పోలికలు ఉన్న మాత్రాన కీర్తి అమ్ము అవ్వదు కదా అంది హిమజ. అవుతుంది అత్తయ్య, ఖచ్చితంగా అవుతుంది. ఎలా అంటే అమ్ముకి బదులుగా మనం వేరే అమ్మాయిని హాస్పిటల్లో చేర్చి మన అమ్ము పేరు చెప్పడం వల్ల ఈ కీర్తి మన అమ్ము అవుతుంది. ఎందుకంటే మన అమ్ముగా ఉన్న కీర్తి మనం చనిపోయింది అనుకున్నప్పుడు మనిషిగా చనిపోకపోయినా మన అమ్ముగా మతిమరుపు వచ్చి బ్రెయిన్లో చనిపోయింది. అందుకే ఈ కీర్తి మన అమ్ము ఖచ్చితంగా అవుతుంది అంటూ అసలు జరిగిన విషయం, డాక్టర్ గురించి, అమ్ము గురించి, అసలు అమ్ము ఎలా కీర్తిగా మారిందో అంతా చెప్తాడు అభయ్. వింటున్న హిమజాకి ఏం అర్థం కాక అలాగే కళ్ళు తిరిగి పడిపోబోతుంటే హిమజాని అబ్జర్వ్ చేస్తున్న అఖిల్ మమ్మీ అంటూ పడేలోపు పట్టుకుంటాడు. అఖిల్ మన అమ్ము, మన అమ్ము అంటూ అసలు ఓపిక లేకుండా మాట్లాడుతుంది. అవును మమ్మీ, మన అమ్ముని, మన అఖిలాషాని అంటూ గట్టిగా హత్తుకున్నాడు. వదిన అంటూ సత్య కూడా హిమజాని పట్టుకుని ఏడుస్తుంటే నా కూతురు, నా బంగారు చిట్టి తల్లి బ్రతికే ఉంది వదిన. అన్నయ్య, నా కూతురు ఈ విషయం అప్పుడే తెలుసుంటే మీ అన్నయ్య బ్రతికి ఈరోజు మన మధ్యలో ఉండేవాడు కదా వదిన అంటూ తన భర్తని తలుచుకుని ఏడుస్తూ ఉంది హిమజ. అభి, నాకు నిజంగానే ఏమీ అర్థం కావడం అసలు ఈ విషయం. కీర్తి తన సొంత కూతురు కాదని, అసలు కీర్తి ఎలా వాళ్ళకి దొరికిందని ప్రసాద్ అంకుల్ చెప్పారు డాడీ. నాకెందుకు చెప్పారు అంటే కీర్తిని పెళ్లి చేసుకునేవాడిగా తనకి ఇంకా నేనే అన్నీ కనుక తనకి ఎప్పుడైనా గతం గుర్తుకు వస్తే అని ముందు జాగ్రత్తగా నాకు చెప్పారు. బాగా ఆలోచించాకే నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ డాక్టర్ని కలిస్తే అసలు నిజం తెలిసింది. హిమజ పైకి లేస్తూ అభి పద, అభి మన అమ్ముని తీసుకుని వద్దాం పద, అసలు తల్లి నేనే, నీ కన్న తల్లి నేనే అంటూ చెప్పి వద్దాం పద అభి అంటూ ఆశగా అభి వైపు చూస్తుంది. అభయ్ మౌనంగా ఉంటాడు. అవునబ్బి, మనం వెళ్ళి మన అమ్ముకి, తనని పెంచిన వాళ్ళకి అన్ని నిజాలు చెప్పి తీసుకుని వచ్చేద్దాం పద అంటుంది సత్య కూడా. ఏమని చెప్పాలమ్మా, తన కూతురు చనిపోయిన మరుక్షణంలో తన సొంత కూతురు అనుకుని అలాగే కీర్తిని నమ్మించి ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకుంటున్నారు. ఆ అక్క చెల్లెలికి ఒకరంటే ఒకరికి ప్రాణం. అన్నిటికంటే ముఖ్యమైంది, అసలు కీర్తికి నిజం తెలిసిందంటే తాను మామూలుగా ఉండలేదు. అమ్మ అని, కన్న అమ్మని పిలవాలా,
లేకుంటే పెంచిన ఇన్ని సంవత్సరాల నుండి కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమను పెంచిన అమ్మని పిలవాలా? తాను ప్రాణాలు కోల్పోయిందని నమ్మి చనిపోయిన తండ్రి లేడు అని బాధపడాలా? లేదా సర్వస్వం పిల్లలే లోకంగా బ్రతుకుతున్న ఆ తండ్రిని నాన్న అని పిలవాలా? అసలు మీకు ఒక విషయం కాదు, 2 చెప్తాను వినండి. ఈ జన్మకి పెళ్లి చేసుకోకుండా తన తల్లిదండ్రుల్ని చూసుకోవాలని నిర్ణయం తీసుకుంది కీర్తి. ఆ విషయం వెనకాల కీర్తి వాళ్ళకి మీద ఉండే ప్రేమ, బాధ్యతలు తెలుస్తుంది. ఇంకో విషయం అత్తయ్య, నీకు ఆల్రెడీ తెలుసు కీర్తి ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకుందో. ఇప్పుడు మీకు చెప్తాను వినండి డాడీ. కీర్తి వాళ్ళ బావకి యాక్సిడెంట్ అయినప్పుడు నేను డబ్బు సహాయం చేశాను, కానీ దానికి బదులు కీర్తి తన జీవితాన్ని నాకు ఇవ్వడానికి సిద్ధమైంది. అభిరామ్ సత్యాలకి ఏం అర్థం కాలేదు. ఏం చెప్తున్నావో అర్థం కాలేదు అభి. కీర్తి ఎలా పెళ్లి కొప్పించాడో అంతా వివరంగా చెప్తాడు అభయ్. ఇద్దరు షాక్లో ఉంటారు ఆ మాటలు విని. కానీ అత్తయ్య, నీకు నిజం తెలిసిన రోజు నువ్వు నన్ను ఒకటి అడిగావు గుర్తుందా? కీర్తి ఇంట్లోకి సంతోషంగా అడుగు పెట్టాలని. ఇప్పుడు నిజంగానే సంతోషంగా నా మీద ప్రేమతో ఈ పెళ్లి చేసుకోబోతుంది. సంతోషంగానే ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది. నేను అడిగినప్పుడు కాదు, అసలు నాకు బుల్లెట్ తగిలే వరకు కీర్తికి నేనంటే ప్రేమే లేదు. కేవలం డబ్బులు తీసుకున్నందుకు కృతజ్ఞతగా తన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ ఇప్పుడు నా మీద ప్రేమతో నా చేతులతో 3 ముళ్ళు వేసుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ సంతోషంగా అభయ్ చెప్తున్నాడు. అంతా బాగానే ఉంది అభి, కానీ ఎందుకు నేను కన్నతల్లిగా తన ముందుకు వెళ్ళకూడదు? అత్తయ్య, ఇంకో 3 రోజుల్లో శాశ్వతంగా మన దగ్గర ఉండడానికి ఇక్కడికి రాబోతుంది. ఇప్పటి వరకు తన గతాన్ని జ్ఞాపకం తెప్పించే సందర్భాలు ఏమీ జరుగుండవు. అందుకే కీర్తికి ఏమీ గుర్తుకొచ్చి ఉండదు. కానీ ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కటిగా ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. చూడు కావాలంటే. ఒకవేళ గుర్తుకు రాకపోతే కీర్తిగానే మన మధ్య ఉంటుంది. గుర్తుకొచ్చింది అంటే అమ్ముగా మన మధ్య ఉంటుంది. అంతే తేడా అత్తయ్య. నీ నిర్ణయాన్ని నేను ఒప్పుకోనబి అంటుంది ఏడుస్తూ, కోపంగా చూస్తూ. తప్పదత్తయ్య, నాకు బాధగానే ఉంది మీ పరిస్థితి తలుచుకుంటే, కానీ తప్పదు. ప్లీజ్, నా కోసం కాదు, మన అమ్ము కోసం ఇదంతా. నో అభి, నేను కన్న కూతురు. నా కళ్ళ ముందు ఉంటే కూడా తనని పరాయిదానిలాగా నేను ఉండలేను. మమ్మీ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మనకి కష్టమని కీర్తిని కూడా కష్టపెట్టకూడదు కదా, అదే బావ చెప్పేది. ఇంతవరకు కీర్తికి గతం తాలూకు జ్ఞాపకాలు ఏదో ఒకటి కనీసం మనల్ని చూసినప్పుడైనా వచ్చుండాలి కదా, కానీ అలా జరగలేదు. దానికి కారణం తన బ్రెయిన్లో ఏదో బలమైన డిస్టర్బెన్స్ జరిగింది. అందుకే డాక్టర్ తనకి ప్రెషర్ ఇవ్వకూడదని చెప్పారు. మనకే కాదు, ఆ రోజు కీర్తి నాన్న ప్రసాద్ అంకుల్ కూడా కీర్తి కండిషన్ అలా ఉందని చెప్పడం వల్లే అంకుల్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఎవరో ముక్కు మొహం కూడా తెలియని అంకుల్ మన అమ్ముకి ఇబ్బంది కలగకూడదని తానే తండ్రి అయినప్పుడు మన రక్తమైన అమ్ముకి మనమే ఎలా ప్రెషర్ ఇవ్వగలం చెప్పు? ఇప్పుడు నిజం చెప్పే మనం కానీ కీర్తి కుటుంబం కానీ ఎలాంటి ఇబ్బంది పడం. మనకి మన అమ్ము తిరిగి వచ్చిందనే సంతోషం ఉంటుంది. వాళ్ళకి ఇన్ని రోజులు పెంచినా కూడా ఏదో ఒక రోజు తనని తీసుకుని వెళ్ళడానికి తన సొంత వాళ్ళు ఎవరైనా రావచ్చనే మైండ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం బాధ ఉంటుంది. కానీ అన్ని విధాలుగా ఇబ్బంది పడేది కీర్తిని. తన రక్త సంబంధం ఒకవైపు, పెంచిన మమకారం ఒకవైపు. ఎలా చెప్పు? అసలు ఈ పెళ్లికి ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకుంది. కారణం తన అక్క సంతోషం తన బావ దగ్గర ఉంది అని తెలుసు కాబట్టి. వాళ్ళ బావకి ఏమైనా అయితే ఆ ఇంట్లో ఎవరూ సంతోషంగా ప్రశాంతంగా ఉండరు కాబట్టి. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి కీర్తికి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందని. ఆ ప్రేమకి మనం కూడా అర్హులమే కదా అఖిల్, అంది హిమజ బాధగా. అమ్మని గట్టిగా హత్తుకుంటూ, ఖచ్చితంగా మమ్మీ, ఏదో ఒకరోజు మనం చెప్పకుండానే కీర్తికి అన్నీ గుర్తుకొచ్చి మనల్ని తన సొంత వాళ్ళగా చూసుకుంటుంది. నాకు నమ్మకం లేదు అంటూ ఏడుస్తూ ఇంకా గట్టిగా అఖిల్ని పట్టుకుంటుంది హిమజ. వాళ్ళిద్దరిని చూసిన సత్య, అభిరామ్, అబ్బాయిలు చాలా బాధపడతారు. కీర్తికి నిజం చెప్పకూడదు అనేది నీ ఆఖరి నిర్ణయం అభి అని అడిగాడు అభిరామ్. అవును డాడీ, ఇందులో ఎలాంటి మార్పు రాకూడదు ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగాడు అభయ్. అభి, ఇన్ని రోజులు కీర్తిని ఎవరు చంపాలనుకుంటున్నారో ఎందుకు మాకు చెప్పలేదు అని అడిగాడు అఖిల్. అఖిల్, తనతో శత్రుత్వం నాకు చాలు, మీకొద్దు అనుకున్నాను కాబట్టి మీకెవరికీ చెప్పలేదు. అది కాదు అభి అని అంటుండగాని, అఖిల్ ప్లీజ్, మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది, అది నేను చూసుకుంటాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నా అమ్ముకి ఏం కానివ్వను అంటూ కోపంగా పిడికిలు బిగించాడు అభయ్. ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. అభయ్ నిర్ణయం మార్చుకోడని, అది మంచిదో చెడో అందరూ అభయ్ నిర్ణయం మీదనే ఉండడానికి సిద్ధపడ్డారు. అందరూ వాళ్ళ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. అఖిల్ ఫైల్ తీసుకుని తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. హిమజాకి ఈ సమయంలో తోడుగా ఉండాలనుకున్నాడు, కానీ అభయ్ ఉన్నాడనే ధైర్యంతో ఆఫీస్కి వెళ్ళాడు. హిమజ తన గదికి వెళ్ళి అమ్మో చిన్నప్పుడు ఫొటోస్, తన భర్త ఫొటోస్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది. చూసారా, మన జీవితాలతో ఆ దేవుడు ఎలాంటి ఆట ఆడుకున్నాడు. అమ్మో చనిపోయిందన్న బాధలో మీరు మాకు దూరం అయ్యారు. ఇప్పుడు అమ్మో బ్రతికే ఉంది, కానీ మీరు లేరు. కన్న తల్లిని కానీ తనివి తీరా దాన్ని చూసుకోలేను. తల్లి ప్రేమ చూపించడానికి దానికి వేరే వాళ్ళు దొరికారు, కానీ నా కూతురు మమకారం పంచడానికి ఎవరున్నారు అంటూ బాధపడుతున్న హిమజ
అత్తయ్య అనే పిలుపుతో ఆ బాధని వస్తున్న కన్నీళ్ళని దాచాలని అనుకుంది. కానీ అబ్బాయిని చూశాక ఇంకా ఎక్కువగా పెరిగింది గుండెల్లో వేదన. అభి, నా వల్ల కావడం లేదభి, ఒక్కసారి నా అమ్ముని చూసి వద్దామా ప్లీజ్ అంది హిమజ. అత్తయ్య ప్లీజ్, ఇప్పుడు కాదు, మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు. కీర్తిని చూస్తే మీరు ఏడ్చేస్తారు. రేపు తీసుకుని వెళ్తాను. హిమజ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటూ అమ్ము ఫొటోస్ను చూస్తూ ఉంటుంది. ఇవి చూడు, చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా అమ్ము. అభి, నాకు అప్పుడే అనుమానం కలిగింది, కానీ ఈ అమ్మ మనసు గుర్తించలేకపోయింది. నువ్వు కనుక్కొని చాలా మంచి పని చేశావు. ఒకవేళ కీర్తి అమ్ము ఒకరే అని తెలియకుండా ఉండుంటే వదిన ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకొని ఉండేదే కాదు. అభి, అమ్ముకేం కాదు కదా, కనీసం కొన్ని సంవత్సరాలైనా నేను తనతో ఉండాలిరా. అభి, మనం ఇక్కడ వద్దు. పెళ్ళైన వెంటనే అమ్ముని తీసుకుని అమెరికాకు వెళ్ళిపోదాం. అక్కడైతే అమ్ము ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగదు. అత్తయ్య, మనమెందుకు వెళ్ళాలి? అయినా అందరికీ దూరంగా ఎందుకు బ్రతకాలి? కీర్తి ముందు ఇలా అనకండి. పెళ్లిపీటల మీద ఉంటే కూడా ఈ మాట పొరపాటున తన చెవులో పడితే తాళి కట్టించుకోదు. వాళ్ళంటే అంత ప్రేమన అభి మన అమ్ముకి. అవునత్తయ్య, చెప్పానుగా వాళ్ళ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని. జాగ్రత్త అభి, ఎలాగైనా ఈ గండం నుంచి మన అమ్ముని గట్టెక్కించు. ఖచ్చితంగా అత్తయ్య, మీరు ఏం కంగారు పడకండి. నేనన్నీ చూసుకుంటాను. కీర్తికి ఏం జరగదు. ఆ ఐశ్వర్య పని ఎలాగైనా నేను పడతాను. ఇంకోసారి మన అమ్ము జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నీ మీద నాకు నమ్మకం ఉంది అభి. థ్యాంక్ యూ సో మచ్, నా అమ్ముని మళ్ళీ నాకు చూపించినందుకు. అత్తయ్య, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? అయినా ఇందులో నేను చేసింది ఏముంది? అంతా ఆ దేవుడు ఆడే ఆట అంతే అనుకోవాలి. అంతేకాకుండా మన చేతుల్లో ఏం లేదు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. అది ఇప్పుడు నేను పూర్తిగా నమ్ముతున్నాను అత్తయ్య. వెళ్ళు అభి, చాలా టైర్డ్ అయిపోయావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ తల నిమురుతూ చిన్న చిరునవ్వుతో చెప్తుంది హిమజ. నీ మొహంలో నవ్వు చూశాను కదా అత్తయ్య, ఇంక నా టైర్డ్నెస్ మొత్తం పోతుంది. డోంట్ వరీ అత్తయ్య, ఇంకో 3 రోజుల్లో మన అమ్మ మన ముందర ఉంటుంది. ఓకేనా? అభి తన గదికి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వచ్చిన అఖిల్ శ్రీకి ఇంట్లో జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్ని నిజాలు చెప్పి మంచి పని చేశాడు రాపి. కానీ కీర్తిని చంపడానికి ఐశ్వర్యనే ట్రై చేస్తున్న విషయాన్ని మాత్రం దాచిపెట్టాడు. అవును శ్రీ, కానీ దానికి కారణం కూడా చెప్పాడు కదా. కారణం ఏంటి అఖిల్? మనకేమైనా అవుతుందనే కంగారు, కానీ అభికేమైనా అయితే కీర్తి పరిస్థితి ఏంటి? ఇప్పుడిప్పుడే అభిని ప్రేమించడం మొదలు పెడుతుంది, కానీ అభికి ఏమైనా అయితే ఇప్పుడు కీర్తి తట్టుకోలేదు. కీర్తి పరిస్థితి అయితే అలా. ఒకవేళ కీర్తికి ఏమైనా అయితే అభి మాత్రం తట్టుకోగలడా? ఒకవేళ ఇద్దరికి ఏమైనా అయితే మొత్తం కుటుంబం తట్టుకోగలదా? అందులో ఇప్పుడు కీర్తిని అమ్ము అని ఇంట్లో వాళ్ళకందరికి తెలిసిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అమ్మును పోగొట్టుకుని హిమజ అంటే తట్టుకోగలదా? నువ్వు తట్టుకోగలవా చెప్పు. నిజమే శ్రీ, కానీ మనమేం చేద్దాం చెప్పు. మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అఖిల్ అంటూ ఆలోచనలో పడతాడు శ్రీ. అబ్బాయి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. డిస్ప్లే మీద కీర్తి అని ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కీర్తి అన్నాడు. మిమ్మల్ని చూడాలని ఉంది. ఏంటి అంత సడన్గా? తెలీదు, కానీ చూడాలి ప్లీజ్ సార్. కీర్తి గొంతు రోజులాగా లేదు, ఏదో బాధగానో లేదా భయంగానో ఉంది. అబ్బాయి అది గమనించాడు. సరే కీర్తి, మనం ఏదైనా రెస్టారెంట్లో మీట్ అవుదామా? రెస్టారెంట్కి వద్దు సార్, ఇంకెక్కడికైనా మీరు నేను మాత్రమే ఉండాలి అక్కడ. ఏమైంది మేడం గారికి? చెప్పానుగా, చూడాలని ఉంది. ఓకే, నువ్వు రెడీ అయి ఉండు, నిన్ను ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్తాను. అక్కడ మనం ఇద్దరమే ఉంటాంగా. ఒక్క వాచ్మ్యాన్ కూడా ఉంటాడు, కానీ మనకు దూరంగానే ఉంటాడు. నువ్వు కంగారు పడకు, ఓకేనా అంటూ చిన్న నవ్వుతో చెప్తాడు. ఓకే సార్, నేను హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి మీకోసం ఎదురు చూస్తుంటాను. ఓకే, వచ్చేస్తాను. కాల్ కట్ చేసి ఏమైంది, ఏదో డల్లుగా మాట్లాడుతుంది అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళాడు అభి. మరి తెరవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.